I greet you all in the name of Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరి దినము దేవుడు చక్కటి వాతావరణం ఇచ్చాడు. నిజమండి, నిన్న రాత్రి నుండి మరి వర్షము యాత్రీతిగా వస్తూ ఉంది. ఏదేమైనా కూడా దేవునిచ్చిన కృప బట్టి దేవునికి స్తోత్రం కలిగాక. చక్కగా పాటలు పాడి దేవుని గణపరచాం. సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్దామండి. దేవునికి స్తోత్రం కలిగాక. దినము మనము రూతు యొక్క లక్షణాలు నిమిత్తము మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. రూత్ యొక్క లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రూత్ అన్న మాట మీద రోజు మాట్లాడాలని ఆశపడతాను. క్లుప్తంగా రూత్ యొక్క లక్షణాలు ఏమిటి అని, తను ఏ విధంగా జీవిస్తుంది, ఏ విధంగా ఉండేది అనే ఒక క్లుప్తంగా దేవుడి మాటలు వినాలని చెప్పాలని ఆశపడతా ఉన్నాను. చెక్ కాబట్టి ఈ సమయంలో అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి దేవుని వాక్యాన్ని వినవలసింది కోరుతున్నాను. మనందరికీ తెలిసిన వాక్యమే రూతు యొక్క విశ్వాసము, రూతు యొక్క త్యాగము, రూతు యొక్క విధేయత నిమిత్తము అనేక మార్లు అనేక దైవజనుల చేత మనం విన్నాం. ఈరోజు క్లుప్తంగా దేవుని యొక్క మాటలో నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రూత్ యొక్క లక్షణాలు. మరి ఇందాక చదువుకున్నట్లుగా మరొకసారి చదివి వినిపించండి అమ్మా ఎవరైనా. దేశంలో కరువు కలవగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను, తన బిడ్డను, కుమారులను వెంట పెట్టుకొని ఏ దేశమున? మోయాబు దేశమున కాపురం ఉన్నందుకు వెళ్ళాను. ఆ మనుషుని పేరు, అతని భార్య పేరు నయోమి. మహలోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళిరి, అక్కడ కాపురం ఉండిరి. పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెను, ఆమె ఇద్దరు కుమారులను నిలిచి ఉండిరి. మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుండిరి. వారిలో ఒక దాని పేరు వార్పా, రెండవ దాని పేరు చాలమ్మ. కృపగల తండ్రి, మహోన్నతమైన యేసయ్య నీకు వందనాలు తండ్రి. ఈ సమయం నాయన ఇచ్చిన గొప్ప ఘనమైన సమయాన్ని బట్టి ఇదిగో దేవా, వాక్యము చెప్పేవాడు నేను కాదు కానీ నీవే నాతో మాట్లాడండి యేసయ్య. పరిశుద్ధాత్మ దేవ నేను ఆహ్వానిస్తా ఉన్నాను. I am inviting you, Lord, Father, in my heart, Father. ఎస్ఏ దేవ నేను ఆహ్వానిస్తున్నా నాయన, నీవే నాకు కరేజ్ దయచేదేవ, ధైర్యం దయచేసేదేవ నాయన. నీ బిడ్డలకు కావలసిన వర్తమానము, వాక్య సందేశం ఎవరింపు గొప్ప ఫలాన్ని దయచేదేవా నాయన. నీ వాక్య సెలవిస్తుండగా మాట్లాడేవాడు నీవు కాదు కానీ, మాట్లాడేవాడు నీవు కాదు కానీ నీలో ఉండి నేను మాట్లాడుచున్నానండి. మత్తయి సువార్తలో మాట్లాడినట్టుగా నీవే నాతో మాట్లాడి అర్థమయ్యేలాగా దేవా మీరే ఘనత పొందుతారని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన స్తుతిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. అది కనుక మనం చూసినట్లయితే నోయమికి గారికి ఎంతమంది కుమారులు అండి? 2 కుమారులు మనం చూస్తూ ఉన్నాం. 2 కుమారులకి ఆ 2 కోడలు కదా. మొదటి కోడల పేరు ఏం పేరండి? ఓర్పా. మరొక కోడల పేరు రూతు. ఇటు చూసినట్లయితే ఇక్కడ చనిపోయిన తర్వాత, ఇక్కడ కుమారులు అనగా నోయమి గారి కుమారులు చనిపోయిన తర్వాత అక్కడ మరి వాళ్ళ భర్త గారు కూడా చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే నోయమి గారు అన్నారు ఏంటంటే, అమ్మ మీ దేశాలకు, మీ యొక్క ఇంట్లోకి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగినప్పుడు అక్కడ మొదటి ఓర్పాని కోడలు మాత్రం వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ సమయం లేదు కాబట్టి క్లుప్తంగా నేను చెప్తా ఉన్నాను. అయితే ఆ రెండవ కోడలు రూతు గారు అయితే అక్కడ చెప్తున్న మాట ఏమనగా, నేను విడిచిపెట్టి వెళ్ళను. దేవునికి స్తోత్రం కానీ గాక. నువ్వు ఎక్కడికి వెళ్ళా, నువ్వు ఏ దేశానికి వెళ్ళా, ఏ ప్రాంతానికి వెళ్ళి ఏ పని చేస్తున్నా నేను నీతో ఉంటానని అక్కడ రూతు గారు అక్కడ అత్త అయిన నోయమి గారితో తెలియపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇక సమయంలో దేవుని యొక్క సన్నిధిలో కొన్ని మాటలను చెప్పాలని ఆశిస్తా ఉన్నాను. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రూత్ అంటే రూత్ యొక్క లక్షణాలు ఎటువంటి అనేది ఈరోజు మన అందరికీ కూడా తెలుసు ఉండొచ్చు. ఎందుకంటే అనేక మార్లు మనకి మరి దైవజనులు, అనేకమైన మరి గొప్ప గొప్ప స్పీకర్లు మనకి బోధిస్తూ ఉన్నారు. ఈరోజు నాకు తెలిసిన కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ రెండవ కోడలైన రూత్ గారి జీవితం మనం చూసినట్లయితే ఆ రూత్ గారి యొక్క
ఆ యొక్క గుణ లక్షణాలు అనగా లక్షణాలు ఎటువంటి అంటే ఇక్కడ మనం ధ్యానించినట్లయితే మొదటిగా బైబుల్ ఏం తెలియపరుస్తూ ఉందంటే కైండ్నెస్ అండ్ కంపాషన్ అని మనం చూస్తూ ఉన్నాం. అంటే దయ మరియు కరుణ జీవితం అని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. ఏం జీవితం చూస్తున్నామట? దయ మరియు కరుణించే మనసును మనం చూస్తూ ఉన్నాం కదా. ఇక్కడ ఓర్పా గారు అయితే తన అత్తగారిని విడిచిపెట్టి పోయింది, కానీ రూతు గారు మాత్రము ఆనుకొని ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 2వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే రూతు గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం చదవండి దయచేసి. ఏముంది అక్కడ? మోయాబీయురాలైన రూతు సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షం పొందగలను వాని వెనుక పెరిగి నేరినందున నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోకి వచ్చి చేను కోయువారు వెనక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశమును చాలమ్మా. ఇది కనుక మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏమంటా ఉంది? మొదటిగా ఇక రూత్ యొక్క లక్షణాలు ఎటువంటి అంటే మొదటిగా కైండ్నెస్ అండ్ కంపాషన్, అంటే దయ మరియు కరుణ అని జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూడండి, అక్కడ అత్తని విడిచిపెట్టుకుంటా ఇక్కడ దేవునికి వాక్యం అంటా ఉంది, మోయాబీయురాలైన రూతు ఇంకేముందమ్మా అక్కడ, నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షమును పొందగలను వాని వెనుక ఏం చేయట పరిగి నేర్కొందునని నయోమితో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మనెను. దేవునికి స్తోత్రం కానీ గాక. ఇది కనుక మనం చూసినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డరా, ఇక రూత్ యొక్క లక్షణాలు ఎటువంటి అంటే మొదటిగా తనలో ఏం కనిపిస్తుందంటే కైండ్నెస్ అండ్ కంపాషన్, అంటే దయ మరియు కరుణ జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కానీ గాక. ఈరోజు నీలో నాలో కూడా ఏం కనిపించడం, రూత్ లాంటి యొక్క లక్షణాలు ఉండాలి. రూత్ లాంటి యొక్క ఆ దయ కలిగిన జీవితం ఉండాలి. రూత్ లాంటి యొక్క ఆ కరుణించే ఆ దయగల గుణము కలిగిన వారు ఉండాలి. చూడండి, ఓర్పా అయితే విడిచిపెట్టి పోయింది, కానీ ఈ యొక్క రూత్ అయితే ఆ అత్తమ్మ గాని ఆనుకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనము కూడా ఏ విధంగా జీవిస్తున్నాం అనేది ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. దేవుని వాక్యం అంటే ఉంది 3వ వచనంలో, కాబట్టి ఆమె వెళ్ళి పొలంలోనికి వచ్చి ఏముందమ్మా, చేను కొయ్యువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆ పొలములో ఆమె పోయిన భాగము ఎలీమెలెకు వంశపు వాడైన బోయాజుడిది. దేవునికి స్తోత్రం కండి గాక. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం అంటే ఉంది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రూత్ యొక్క మొదటి లక్షణం ఏంటంటే కైండ్నెస్ అండ్ కంపాషన్, అంటే దయ కలిగిన హృదయమును మరియు కరుణించే మనసును మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను కూడా అటువంటి మనసు కలిగి ఉన్నామా ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది రూతు గల జీవితం కలిగిన వారు ఉండ. రూతు తాను ఆ దయగల జీవితం కలిగి ఉన్నందున దేవుడు బిడ్డను ఎంతో దీవించాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. చూడండి, ఓర్పాలా గనక తను వెళ్ళి ఉంటే గనక దీవించబడలేకపోదు, కానీ దేవుడి సన్నిధిలో ఆ యొక్క నయోమి అత్తగారి యొక్క వెనక ఏ విధంగా వెళ్ళిందో దేవుడు ఆ బిడ్డను దీవించినట్టుగా మనం చూస్తే ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే సంఘానికి మనలో ఎటువంటి యొక్క లక్షణాలు కలిగి ఉండాలంటే ఆ రూతు కలిగిన ఆ కైండ్నెస్ అండ్ కంపాషన్, అంటే దయ మరియు కరుణ కలిగిన జీవితం కలిగిన వారు ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. 2వ అధ్యాయము అక్కడ 20వ వచనంలో కూడా మనం చూసినట్లయితే దేవుని వాక్యం అంటా చదవండి దయచేసి. నయోమి బ్రతికి ఉన్న వారికి సచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఎత్తడు యెహోవా చేత ఆశీర్వాదింప గనుక గాక అని తన కోడలతో అనేను. మరియు నయోమి ఆ మనుషుడు
మనకు సమీప బంధువు అతడు, మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా. చాలా దేవునికి స్తోత్రం కలిగి గాక. చూడండి, దేవునికి సన్నిధులు మనకు చూసినట్లయితే ఇక్కడ నయోమి గారు తెలియపరుస్తా ఉన్నారు తన గురించి. అయితే ఇక్కడ మనం ఏమి నేర్చుకోబోతున్నాం అంటే ఇక్కడ రూట్ యొక్క అక్కడ క్యారెక్టర్ మనం చూస్తూ ఉన్నాం, రూట్ యొక్క లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమైన దేవుని సంగమా, ఈరోజు నీవు నేను కూడా ఎటువంటి జీవితం కలిగి ఉంటున్నా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎటువంటి ఆ యొక్క బ్రతుకు జీవిస్తూ ఉన్నాం జ్ఞాపకం చేసుకుందా ఉండే. ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది, ఆ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రూత్ అంటే రూత్ యొక్క లక్షణాలు. మొదటి లక్షణం ఎటువంటిదంటే ఆ కైండ్నెస్ అండ్ కంపాషన్, అంటే దయగల జీవితము, మరలా కరుణించే హృదయం మనం చూస్తాం. అంటే దయ మరియు కరుణ జీవితాన్ని మనము ఇక్కడ రూత్ గారి యొక్క జీవితాన్ని మనం చూస్తాం. ఈరోజు నీవు నేను కూడా అటువంటి జీవితాన్ని కలిగిన వారే ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు నీ కుటుంబంలో అభివృద్ధి రావాలన్నా, నీ వ్యక్తిగత జీవితంలో గొప్ప దేవుడు ఆశీర్వాదం తీసుకురావాలన్నా, నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో ఆ దేవుడు మరలా తిరిగి తీసుకురావాలన్నా, దేవుని వాక్యం అంటా ఉంది రూత్ లాంటి ఆ జీవితము మొదటిగా నువ్వు కలిగి ఉండాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఒక్కసారి మన యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాల నిమిత్తం మనం విన్నాము. ఈరోజు రూత్ నిమిత్తం కూడా దేవుడు చెప్తున్న మాట ఏమనగా, మొదటిగా ఆయన దయ మరియు కరుణ ఆ జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. రెండోదిగా రూత్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే లాయల్టీ అండ్ డెడికేషన్. అంటే దేవుని వాక్యం అంటే ఉంది విధేయత మరియు అంకిత భావము. ఏంటంట? విధేయత మరియు అంకిత భావం కలిగిన వారు మనం చూస్తూ ఉన్నాం. వారిపై అయితే విడిచిపెట్టిపోయింది కానీ మరి అక్కడ రూత్ గారు ఏం చేసింది? ఎటువంటి జీవితం కలిగి ఉందట? విధేయత. ఎవరికి విధేయత కలిగి ఉంది? అత్తగారికి. చూడండి, బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసేట్లయితే అక్కడ నయోమి అంటా ఉంది, అమ్మా నా బిడ్డలు చనిపోయారు కదా, ఇప్పుడు మీ నిమిత్తం నేను బిడ్డలు కన్నాను కదా, మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి మీ తల్లిదండ్రులతో ఉన్నాను, సంతోషంగా ఉన్నానంటే ఇక్కడ వారిపై అయితే వెళ్ళింది. కానీ అక్కడ రూత్ మాత్రము అక్కడ ఆనుకొని ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. నాకు ఏం కష్టం వచ్చినా నువ్వు ఎక్కడికి వెళ్ళా, నువ్వు ఏ పని చేసినా నేను నీతోనే ఉంటానని నయోమి గారితో ఎవరు చెప్తున్నాడు అన్న మాట రూత్ గారు అక్కడ మనం చూస్తాం. అంటే దీని అర్థం ఏమంటే లాయల్టీ అండ్ డెడికేషన్. అంటే ఈ రోజు మన వ్యక్తిగత జీవితంలో ఏమి కలిగి ఉండాలంటే విధేయత మరియు అంకిత భావం కలిగిన వారు ఉన్న మన సంఘం అభివృద్ధి అవుతుంది, మన కుటుంబం అభివృద్ధి అవుతుంది, మన జీవితంలో ఉన్న అనేకమైన కష్టాలు దేవుడు తొలగిస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగాక. చూడండి, 1వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే చక్కటి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. 16వ వచనం చదవండి దయచేసి. ఏముంది అక్కడ? అమ్మా, అందుకు రూతు నా ఎంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమలాడుకొనవద్దు. ఒక్క నిమిషం అమ్మ. రూత్ గారు ఏం చేస్తున్నాడు? అక్కడ అత్తగారితో రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. అత్తగారిని అడుగుతా ఉన్నా, అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళా, నేను నీతో వస్తాను. దేవునికి స్తోత్రం కలిగాక. ఈ లోకం ఎలాగైపోయిందంటే ఒకవేళ కనుక మరుల కాకుండా ఒక కొడుక్కి ఒక తల్లికి కొడుకు ఉంటే కనుక కొడుకు కనుక చనిపోతే కనుక మరి ఈ కాలం కోడలు ఏం చేస్తూ ఉంటారంటే, అందరినీ అంటలేదు, కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఆ అత్త మామ హృదయపంలో ఉన్నా వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు, కానీ వాళ్ళ జీవితంలో మాత్రం ఎంజాయ్మెంట్ కావాలి కదా, సంతోషం కావాలి. అటువంటి కోడలు లేరంటారా? ఉన్నారు. కానీ రూత్ మాత్రము అక్కడ దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే దాన్ని విడిచిపెట్టి పోలేదు. అక్కడ ఏం నేర్పిస్తుంటే విధేయత మరియు అంకిత భావం కలిగిన రూత్ జీవితాన్ని మనము చూస్తా ఉన్నాం. ఈరోజు అటువంటి జీవితం నువ్వు కలిగిన వారే ఉండాలి. ఏదో సంఖ్యలో బైబిల్ పట్టుకొని కేఆర్ సింగర్ ఒకసారి చెప్పినట్టుగా మనం వెళ్ళిపోవడం కాదు. దేవుని సన్నిధిలో మనకు ఏం కలిగి ఉండాలంటే విధేయత ఉండాలి మరియు అంకిత భావం. అంటే ఎటువంటి జీవితం అంటే రూత్ లాంటి, అంటే లాయల్టీ అండ్ డెడికేషన్ జీవితం కలిగి ఉండాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. చదవం ఏముంది అక్కడ? నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుడు మహిమపడతాం. దేవుడికి మహిమ కలిగా గట్టి కొడతాం. దేవుని స్తోత్రం. ఏముంది అక్కడ? కింద లైన్ దేవుడి వాక్యం అంటా ఉంది, నీ జనము నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఈరోజు అలాగంటారా ఎవరైనా? ఈరోజు అలాగ అనగలుగుతారా? ఈరోజు చాలా మంది కోడల జీవితం అలాగ అయిపోతుంది. కోడళ్ళు మరి అత్త మామ సరిగ్గా చూడటం లేదు కదా. ఈరోజు చూడండి, అత్తగారిని ఎంత మరి విధేయత కలిగి ఎంత గౌరవిస్తూ
ఆ నయోమి గారికి రూతు గారు ఎంత విధేయత కలిగి ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలా మంది కోడలు చెప్తున్న మాట ఏమనగా, ఈరోజు రూతు లాంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఎలా ఉండాలట? రూతు లాంటి జీవితం. చూడండి, దేవుని వాక్యం అంటే ఉంది. రెండోది తన గుణలక్షణం ఎటువంటిదంటే లాయల్టీ అండ్ డెడికేషన్, అంటే విధేయత మరియు అంకిత భావం కలిగిన కుమార్తెను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యం చాలా చక్కటి వాక్యం మనం చూస్తాం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, అమ్మ చదువు ఒకసారి. అందుకు రూతు నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని నన్ను బతిమలాడుకోవద్దు, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేద్దా. చూడండి, నువ్వు వెళ్ళు చోటకే నేను, అంటే అక్కడ వెళ్ళే చోటు అంటే ఏంటి? అక్కడ కష్టాలు ఉండొచ్చు, కన్నీళ్ళు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, తిండి లేకపోవచ్చు, ఇల్లు లేకపోవచ్చు, ఏమి లేకపోవచ్చు. అటువంటి ప్రదేశంలో నువ్వు ఎక్కడికి వెళ్ళ నేను వస్తానని అక్కడ రూతు గారు అక్కడ అత్తమ్మ గారితో చెప్తా ఉన్నారు. ఇంకేముంది అక్కడ? నువ్వు వెళ్ళే చోటుకి నేను వచ్చేదను, నీవు నివసించే చోటునే నేను నివసించేదేను. దేవునికి మహిమ కలిని గాక. చాలా మంది కోడలు ఏమంటా ఉంటారంటే, నాకు పెద్ద ఇల్లు ఉంటేనే వస్తాను అనంటారు కదా. అంటారా? చాలా మంది పెట్టుబడులు అంటే జీవించడానికి బాధపడతా ఉంటారు కదా. కానీ ఈరోజు చూడండి, ఈరోజు మనము ఎలా జీవితం కలిగి ఉండాలి? రూతు లాంటి శుభం కలిగిన వారే ఉండాలి, రూతు లాంటి లక్షణాలు కలిగిన వారు ఉండాలి. చూడండి, నువ్వు ఎక్కడైతే ఉంటావు నేను అక్కడే ఉంటాను, నువ్వు ఎక్కడ జీవిస్తే నేను అక్కడే జీవిస్తాను, నువ్వు ఏ దేవుని మొక్కుతే నేను ఆ దేవునే మొక్కుతానని అక్కడ రూతు గారు చెప్తాడు. ఈరోజు నేను ఆ విధంగా జీవిస్తున్నావా ప్రేమైన దేని బిడ్డలారా? ఈరోజు దేవుని వాక్యం అటువంటి గుణ లక్షణాలు, రెండో గుణ లక్షణం ఏంటంటే విధేయత మరియు అంకిత భావం కలిగిన కుమార్తెగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అటువంటి జీవితం నీవు కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. నీవు నివసించే చోట నేను నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. 17 ఏముంది చదవమ్మా ఒకసారి. 17 వచనం. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయను కాక నేను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు దేవుని వాక్యం అంటే ఉంది. మొదటిగా రూతు యొక్క లక్షణాలు ఎటువంటిదండి? చెప్పండి ఒకసారి అమ్మా, చెప్పండి అమ్మా. దయ మరియు కరుణ, అటువంటి జీవితం కలిగిన. రెండోదిగా ఎటువంటి జీవితం జీవించగలిగిందండి? రూతు గురించి బైబిల్ ఏం సాక్ష్యం ఇస్తా ఉందండి? విధేయత మరియు అంకిత భావం, అటువంటి జీవితం నువ్వు కలిగిన వారే ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి గాక. అని దేవుని వాక్యం అంటే ఉంది, నీవు మృతి అమ్మ చదవ ఒకసారి. నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడ్డను, మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయను గాక నేను. దేవుడికి స్తోత్రం కలిగి గాక. చూడండి, ఎంత విధేయత మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు అటువంటి విధేయత ఉందా? ఈరోజు ఒక మరలో అనుకోకండి, ఎన్నోసార్లు చెప్తూనే వస్తాం. సంఘ పెద్దలు ఆ ప్రకటన చేసినా కూడా చెప్తా ఉంటారు, అమ్మ టయానికి రండి అంటూ ఉంటాం. ఎన్ని గంటలకు వస్తాం ఆరాధన? మనం చెప్పండి ఒకసారి. ఎన్ని గంటలకండి? మహాలక్ష్మి గారు ఎన్ని గంటలకు ఆరాధన? 10:30కి కదా. మనం ఎన్ని గంటలకు వస్తాం? కొన్నిసార్లు అంటే కొన్ని పనులు ఉండడం వల్ల మనం లేట్ రావచ్చు అనుకో. అంతేగాని ప్రతి ఆదివారం మనం లేట్ రావడం. నేను చెప్తున్నాను కదా, నేను బ్యాప్టిస్ట్ సంఘాలు చేసిన రోజులో అస్సాంలో ప్రేమిని దేని బిళ్ళరా పరలోక ప్రార్థన అయిపోయిన తర్వాత అప్పుడు కూడా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానుకలు పరిచయం చేస్తున్న సమయంలో కూడా చాలా మంది వచ్చిన వారు మనం చూస్తాం. ఈరోజు విధేయత ఎక్కడ ఉంది నీలో? ఈరోజు నీకు విధేయత ఎలా చూపిస్తున్నావు దేవుడికి? ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది, విధేయత ఎలా ఉండాలంటే ఈ రూతు వల్లే ఉండాలి. దేవుని స్తోత్రం. అత్తకు మాత్రమే కాదు, దేవుని విషయము అందు, దేవునిక పరిచర్య ఎందు కానీ అన్ని విషయంలో కూడా నువ్వు అటువంటి విధేయత మరియు అంకిత భావం కలిగిన వారే ఉండాలని దేవుడు ఈరోజు నీకు రూతు వల్లే తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కానీ గాక. ఈరోజు మొదటిగా నీ జీవితం ఎలాగ ఉండాలంటే కైండ్నెస్ అండ్ కంపాషన్, అంటే దయ మరియు కరుణ జీవితం కలిగిన వారే ఉండాలి. రెండోదిగా దేవుని వాక్యం అంటా ఉంది లాయల్టీ అండ్ డెడికేషన్, అంటే దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే విధేయత మరియు
అంకిత భావం కలిగిన వారే ఉండాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. మూడోదిగా మనం చూసినట్లయితే ఈ రూతులో మనం ఏమి నేర్చుకోబోతున్నాం అంటే దేవుని వాక్యం అంటే ఉంది హ్యూమిలిటీ అండ్ లోడీలెస్ అని మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని వాక్యం అంటే ఉంది వినయం మరియు వినయం మనం చూస్తూ ఉన్నాం. ఏంటట వినయము మరియు వినయం. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు వినయం హ్యూమిలిటీ లేకపోతే కనుక మనం దేవునికి ఇష్టం ఉండడం అసాధ్యం. కాబట్టి దేవుడికి ఇష్టం, దేవుడికి నువ్వు మంచి కుమారుడుగా ఉండాలంటే నీలో ఏమి ఉండాలండి? వినయం, హ్యూమిలిటీ ఉండాలి. చాలా మంది ఆ హ్యూమిలిటీ లేని వారు మనం చాలా మంది చూస్తూ ఉన్నాం. కానీ రూతులో కనుక మనం చూసేటైతే వినయం కలిగిన జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలిగాక. ఏం కలిగి ఉండాలి అన్నమాట? వినయము మరియు వినయం మనం చూస్తూ ఉన్నాం. ఇందా చదివిన రీతిగా మరి రూతు గ్రంథం 2-3 వచనాల ప్రకారంగా ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది. మూడోదిగా ఆ యొక్క దేవుని వాక్యం అంటే ఉంది రూతు ఎటువంటి యొక్క లక్షణాలు కలిగి ఉందంటే వినయము మరియు వినయం కలిగిన వారుగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మూడోదిగా నీవు కూడా అటువంటి జీవితం కలిగిన వారు ఉండాలి. తల్లిదండ్రుల పట్ల కావచ్చు, సేవకుల పట్ల కావచ్చు. ఇదిగో నీవు తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అందుకే దినవృత్తాంతాల గ్రంథం కనుక మనం చూసినట్లయితే అక్కడ 7:14 ఏమిటంటే నా పేరు పెట్టిబడిన జనులు తాము ఏం చేయట తగ్గించుకోవాలి. వినయం కలిగి ఉండాలి. వినయం కలిగి ఉంటుంది కనుక దేవుని వాక్యం అంటా ఉంది ఇదిగో నీ పాపములను సేవించడం మాత్రమే కాదు ఆకాశం నుండి నీకు ప్రత్యేక ఫలము ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ఇక్కడ రూతు గారి యొక్క మూడో యొక్క లక్షణం ఏంటంటే వినయము మరియు వినయమును మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు 2వ అధ్యాయం 10లో కనుక మనం చదివినట్లుగా చూడండి ఏముంది అక్కడ. రూతు అందుకు ఆమె సాగిలిపడి తల వంచుకొని అమ్మా పరదేశి అయిన నాయందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినంతయు నాకు తెలియబడెను. దేవునికి స్తోత్రం కలిగాక. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది అక్కడ వినయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. మూడోదిగా ఆ యొక్క మరి యొక్క రూతు గారి యొక్క క్వాలిటీలో మనం చూసినట్టు క్యారెక్టరిస్ట్లో మనం చూసినట్లయితే మూడోదిగా ఏం కనిపిస్తుందంటే హ్యూమిలిటీ అండ్ లోనీనెస్. అంటే దేవుని వాక్యం అంటా ఉంది వినయము మరియు మీరియం. అంటే ఇక్కడ అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరిదేశినైనా నాయందు లక్ష్యం ఉంచినట్లు నీవు కటాక్షం కలిగను అని చెప్పగా బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినంతయు నాకు తెలియబడెను. దేవునికి స్తోత్రం కలిగాక. ఇదేముంది లాస్ట్ లైన్ చూడండి, అండర్లైన్ చేసుకుని ఏముంది అక్కడ? ఏముంది? నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే అక్కడ ఏం కనిపిస్తుంది? అక్కడ వినయం. అక్కడ ఏం చేస్తుంది? అక్కడ వినయం కదా. ఈరోజు నీకు అటువంటి జీవితం కలిగి ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈరోజు దేవుడు కోరేది ఏంటంటే వినయం. చూడండి, అటువంటి యేసుక్రీస్తే దేవుని వాక్యం అంటా ఉంది కదా. ఫిలిప్పీయుల రాసిన పత్రికలో ఏం మనసు కలిగి ఉండాలట? యేసుక్రీస్తు కలిగిన మనసు నీవు కూడా కలిగి ఉండ. దేవునికి స్తోత్రం కలిగాక. వినయం, ఆ వినయం కనుక లేకపోతే, హ్యూమిలిటీ హంబల్నెస్ లేకపోతే మనం ఏమీ కూడా చేయలేం. చూడు, బోయాజు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఏమని ఇస్తున్నాడట? నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినంతయు నాకు తెలియబడేను. దేవుడికి స్తోత్రం కలిగాక. నాకు అంతా కూడా నాకు తెలియబడేను, నాకు అంతా తెలిసి ఉందని అక్కడ ఇక్కడ బోయాజు కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నా. ఈరోజు దేవుని వాక్యం అంటా ఉంది మూడోదిగా ఏమిటంటే వినయము మరియు వినయం కలిగిన వారే ఉండాలని దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఆ యొక్క మరి రూతులో ఏ విధంగా అయితే వినయము దేవుడు చూస్తాడో అటువంటి వినయము కలిగిన హృదయం నీలో కూడా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నాలుగోదిగా దేవుడు ఈ బైబుల్ ఏం సెలవిస్తా ఉందంటే రూతు గురించి, నాలుగోదిగా హార్డ్ వర్క్ అండ్ డిలిజియన్స్ అని మనం చూస్తా ఉన్నాం. హార్డ్ వర్క్ అండ్ డిలిజియన్స్ అంటే దేవుడు వాక్యం అంటే ఉంది కృషి మరియు శ్రద్ధ. కృషి మరియు శ్రద్ధ కలిగినట్టుగా జీవితం మనం చూస్తూ ఉన్నాం. అందులో ఏముంది? కృషి. చాలా మంది పని మీద ఒక పని మీద ఆలోచన పెడతా ఉంటారు.
కృషి ఉండదండి, వాళ్ళలోని సరదా ఉండదండి, ఒక పని చేయాలంటే సరదా ఉండదు, దేవుని సన్నిధి రావాలని సరదా ఉండదండి. కానీ దేవుని యొక్క వాక్యం అంటే ఉంది రూతు గురించి ఏమిటంటే 4వదిగా హార్డ్ వర్క్ అంటే కృషి మరియు శ్రద్ధ. అంటే దేవుని పట్ల కావచ్చు, అది అత్త పట్ల కావచ్చు, విశ్వాసం పట్ల కావచ్చు, అటువంటి జీవితాన్ని కలిగినట్టు మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా ఈ రూతులో మనం ఏం నేర్చుకుంటున్నామంటే కృషి మరియు శ్రద్ధ కలిగిన ఆ కుమార్తెగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు కూడా అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. రూతు గ్రంథం 2వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 7వ వచనం చదవండి దయచేసి. 7వ వచనం ఏముంది అక్కడ? ఆమె నేను కొయ్యవారు వెనక పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకును దయచేసి నాకు సెలవు ఇమ్మని అడిగాను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొని చుండెను. కొంతసేపు మాత్రము ఆమె ఇంట కూర్చుని వాడు చెప్పెను. దేవునికి స్తోత్రం కలిగి గాక. సో దేవుని వాక్యం అంటే ఉంది. ఇక రూతులో 4వ పాయింట్ ఏంటి నేర్చుకుంటామంటే హార్డ్ వర్క్ అండ్ డిలిజియన్స్. అంటే దేవుని వాక్యం అంటే ఉంది కృషి మరియు శ్రద్ధ. చెప్పండి, కృషి మరియు శ్రద్ధ కలిగిన జీవితం. ఈరోజు నీవు నేను కూడా ఏమి ఉండాలంటే కృషి ఉండాలి. ఏ పని చేసినా కూడా ఏమి ఉండాలట? కృషి, హార్డ్ వర్క్ ఉండాలి. చాలా మంది హార్డ్ వర్క్ ఉండదు. నేను ఒప్పుకుంటాను, మన సంఘంలో చాలా మంది కష్టపడి ఈరోజు ఇంత స్థానానికి వచ్చారు. కాకపోతే ఆ యొక్క మొదటి యొక్క కష్టం ఏదైతే ఉండిదో, మొదటి ఏమైతే దేవుడి మీద కృషి ఉండిదో, ఏమైతే శ్రద్ధ ఉండిదో, అటువంటి జీవితం మరల దేవుడు నీ వద్ద నుండి ఆయన ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మనం అంత కష్టపడేవారు కదండి, చాలా మంది సాక్ష్యం ఇచ్చేవారు కదండి. ఏంటంటే ఒకప్పుడు మనం ఎలాగ ఉన్నారండి, ఒక గుడిసింట్లో ఉండేవారు, అవునంటారు కదంటారా? ఈరోజు మీరు చెప్పిన సాక్ష్యమే. కానీ దేవుడు ఈరోజు ఎలా దీవించాడండి, అందరికీ 3 అంతస్తుల బిల్డింగ్, అవునంటారు కదంటారా? 2 అంతస్తుల బిల్డింగ్ దేవుడు దీవించడం లేదా అంటే ఆ రోజు మీరు చేసిన కృషి, ఆ రోజు చేసే దేవుడి మీద ఉన్న ఆ శ్రద్ధ కాబట్టి దేవుడు మిమ్మల్ని ఇంతగా దీవించాడు. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే నీ భక్తి కూడా దేవుడి యందు ఆ రూతు వలె ఉండాలి. దేవుడికి మహిమ కలిగాక. అందుకని వాక్యం అంటే ఉంది కదా, కృషి మరియు శ్రద్ధ కలిగిన జీవితం కలిగిన వారే ఉండాలని దేవుడు తెలియపరుస్తాడు. ప్రేమ దేని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ విధంగా ఉంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు రూతు వలె నీ బ్రతుకు మారాలి, రూతు వలె నీ యొక్క ఆ క్యారెక్టర్ మారాలి, రూతు వలె నీ లక్షణాలు మారాలి, రూతు వలె విధేయత కలిగిన వారే ఉండాలి, రూతు వల్లే ఆ యొక్క వినయం కలిగిన జీవితం ఉండాలి, రూతు వల్లే ఆ డెడికేషన్, ఆ సమర్పణ కలిగిన జీవితం ఉండాలని దేవుడు నీతో నాతో ఆయన ఈ యొక్క 2024 సంవత్సరం సెప్టెంబర్ 8వ తారీఖున దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. 4వదిగా మనం ఏం నేర్చుకున్నామంటే ఈ రూతు గురించి కృషి మరియు శ్రద్ధ కలిగిన జీవితాన్ని మనం చూసాము. 5వదిగా మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే నేను వాక్యాన్ని ముగిస్తా ఉన్నాను. 5వదిగా దేవుని వాక్యం అంటే ఉంది ఫెయిత్ అండ్ ట్రస్ట్. ఏంటట? ఫెయిత్ అండ్ ట్రస్ట్ అంటే విశ్వాసము మరియు నమ్మకం. ఏంటట? విశ్వాసము మరియు చెప్పండి, విశ్వాసం మరియు ఈ రూతులో మనం ఏం నేర్చుకున్నామట? 5వదిగా విశ్వాసము మరియు నమ్మకం. విశ్వాసము చూడండి, వార్పలో అది లేదు, కానీ ఈ రూతులో కనిపిస్తుంది ఏమిటంటే ఫేత్ అండ్ ట్రస్ట్ అంటే విశ్వాసము మరియు నమ్మకం అనే జీవితం మనం చూస్తాం. ఎందుకంటే దేవుని వాక్యం అంటే నీ దేవుడే నా దేవుడు అని ఏ విధంగా సెలవిచ్చిందో నీ జనము అంటే దేవుడి వాక్యం అంటా ఉంది కదా, ఏమిటంటే ఒకసారి చదివి వినిపించాలని ఆశపడతా ఉన్నాను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. చూడండి, ఎవరి మీద ఆధారపడింది రూతు గారు? దేవుడి యందు నమ్మకం వచ్చింది, దేవుడి యందు విశ్వాసం వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు కూడా ఏమైనా కష్టం వస్తే నువ్వు అదేరు పడకండి, ఈరోజు ఏమైనా ఆ అవమానం వస్తే నువ్వు అదేరు పడకండి. ఎవరి మీద నమ్మకం ఉంచాలి? దేవుడి మీద నమ్మకం ఉంచాలి. ఈరోజు నీ కుటుంబంలో ఏ శ్రమ వచ్చినా నువ్వు ఎవరి మీద నమ్మకం ఉంచాలంటే దేవుడి మీద నమ్మకం, పక్కోడి మీద కాదండి. ఈరోజు రూతు గారు ఏ విధంగా నమ్మకము, విశ్వాసము మరి నమ్మకం ఏ విధంగా వచ్చిందో, విశ్వాసం ఫేత్ ఉండాలి, తర్వాత మన జీవితంలో ట్రస్ట్ ఉండాలి. ఆ ట్రస్ట్ లేకపోతే, విశ్వాసం లేకపోతే నువ్వు ఎంత దేవుని యొక్క వాక్యాన్ని వినా వ్యర్థమే. దేవునికి స్తోత్రం కానీ కాక. కాబట్టి విశ్వాసము మరియు నమ్మకం అనే జీవితం నీలో కలిగి ఉండాలని దేవుడు యొక్క సమయంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఇందాక చదవం కదండి 1వ అధ్యాయం 16 ప్రకారంగా, అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమలాడి కొనవద్దు, నువ్వు వెళ్ళి చోటకే నేను వచ్చేదను, నువ్వు నివసించే చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. 17 ఏముంది? నీవు మృతి
పొందు చోటను నేను మృతి పొందొచ్చు, అక్కడనే పాత పెట్టి మరణము తప్ప మరి ఏదైనను నన్ను ప్రత్యేకించే ఎడల యెహోవా ఎంత కీడైనా చెయ్యక అనేను. దేవునికి స్తోత్రం కనుక. ఇక్కడ చూడండి, రెండోదిగా అక్కడ ఏం కనిపిస్తుందంటే, ఐదోదిగా విశ్వాసం కదా, విశ్వాసం మరియు నమ్మకం. చూడండి అక్కడ ఏమంటుంది, ఇందాక మనం చూసినట్లుగా నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. దేవునికి స్తోత్రం కనుగాక. నువ్వు ఎక్కడికైనా వెళ్తావు, నువ్వు ఏ చోటకి వెళ్తావు, నేను అక్కడే వస్తా అంటే అక్కడ తనలో ఏం కనిపిస్తుంది? విశ్వాసం, తర్వాత నమ్మకం. ఈరోజు ఒక మాట తెలియపరుస్తావు, ఈరోజు నువ్వు ఏ పని పెట్టినా అందులో ఏముండాలి? నీలో మొదటిగా విశ్వాసం ఉండాలి, తర్వాత నమ్మకం ఉండాలి. చాలా మంది ప్రార్థన చేస్తారు, ఏముండదండి? విశ్వాసం ఉండదు, నమ్మకం ఉండదు. కాబట్టి వాళ్ళ జీవితం విఫలం చెందుతూ ఉంటారు. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది, నీలో ఏముందంటే విశ్వాసం ఉండాలి మరియు నమ్మకము కూడా ఉంటే నువ్వు తప్పకుండా వడిదెళ్తావు. దేవునికి స్తోత్రం కలిగాక. నోవా ఎలా కట్టాడండి? వాడు చెప్పండి, నోవా ఎలా కట్టాడు? చెప్పడం ఎలా కట్టాడండి? కొన్ని సంవత్సరాల వరకు వర్షం చూడదట. అందరూ అట నవ్వారట, ఏంట్రా బాబు వాడు కడుతున్నావు నువ్వు, ఇటు వర్షం అయితే రా, కొన్ని సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నావు. అక్కడ అందరూ పక్క నవ్వారట. కానీ దేవుని ఎందుకు ఏముంచాడు? ఈయన విశ్వాసం ఉంచాడు, నమ్మకం ఉంచాడు. కావున దేవుడు ఒక దినాన్ని ఏం చేశాడు? 40 రాత్రులు 40 పగలు కంటిన్యూగా నిరంతరం కూడా వర్షాన్ని ఏం చేశాడు? కొమ్మునిచ్చి నాశనం అయిపోయింది భూమి అంతా కూడా. అది ఎవరు సురక్షితంగా ఉన్నారు? ఈ నోవా ఫ్యామిలీ. దేవుడికి మహిమ కలిగాక. అయితే దేవుడు ఎందుకు ఏముంచాడు? ఈయన విశ్వాసం మరియు నమ్మకం. ఈరోజు నువ్వు కూడా అటువంటి విశ్వాసం, అటువంటి నమ్మకం కలిగిన వారే ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి. నేను అబద్ధం చెప్పట్లేదు, కానీ నా జీవితంలో విశ్వాసం వల్ల అనేక కార్యాలు దేవుడు జరిగించాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఈరోజు దేవుడిలో మన విశ్వాసం ఉంచాలి, దేవుడిలో నమ్మకం ఉంచాలి. నువ్వు ఏ పని తలపెట్టినా, నీ జీవితంలో ఏ జరగకపోయినా దేవుడు ఉన్నాడని విశ్వాసం ఏ విధంగా రూతు వల్ల ఉంటుందో నీ బ్రతుకులో గొప్ప కార్యము చూస్తావని దేవుడు నీతో నాతో ఆయన తెలియపరుస్తా ఉన్నాడు. ఐదోదిగా మనం ఏం నేర్చుకున్నామంటే ఫేత్ అండ్ ట్రస్ట్ అంటే విశ్వాసం మరియు నమ్మకం. 2వ అధ్యాయము 12 చదవండి, ఏముంది ఒకసారి. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. 2వ అధ్యాయము, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నున్నట్లు నీ వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన సంపూర్ణమైన బహుమానము ఇచ్చినని ఆమెకి ఉత్తరం ఇచ్చును. ఏది ఇచ్చినట్ట? సంపూర్ణమైన బహుమానము ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. దేవుడికి మహిమ కలుగాక. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది ఏమిటంటే, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలము ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద, ఎక్కడట? రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చిన. దేవుడికి మహిమ కలుగాక. కాబట్టి దేవుని వాక్యం అంటా ఉంది, ఈ యొక్క 5వ మాట రూతు గారి యొక్క విశ్వాసం, రూతు గారి యొక్క నమ్మకాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమ దేవుడి రోజు భర్త కోల్పోయినా, ఎవరు విడిచిపెట్టినా రూతు గారు మాత్రము దేవుని యందు విశ్వాసం, ఆ యొక్క నయమిని ఆనుకొని ఉన్నట్టుగా మనం చూస్తాం. ఈరోజు నీవు నేను కూడా ప్రేమైన దేవుని బిడ్డరా, నువ్వు ఏ నమ్మకంతో వస్తున్నావు, ఏ విశ్వాసంతో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు దేవుని యందు విశ్వాసం లేకపోతే, దేవుని యందు నమ్మకం లేకపోతే నీ బ్రతుకులో వరదలు రాదు, నీ జీవితంలో సక్సెస్ రాదు. కాబట్టి ఈరోజు నీ సక్సెస్ రావాలంటే రూతు వల్లే విశ్వాసము మరియు నమ్మకము కలిగిన వారే ఉండాలి. దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. 6వ మాట నేను చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను, తర్వాత కంటిన్యూ చేసుకుందాం. 6వదిగా మనం చూసినట్లయితే ఈ యొక్క రూతు గారి యొక్క లక్షణాల్లో ఆరో లక్షణం ఏంటంటే డిస్క్రిషన్ అండ్ విజ్డమ్, అంటే విచక్షణ మరియు జ్ఞానం అని మనం చూస్తూ ఉన్నాం. ఏంటట? విచక్షణ మరియు జ్ఞానం అని చూస్తూ ఉన్నాం. చదవండి దయచేసి ఎవరన్నా. రూతు 3వ అధ్యాయం 6వ వచనం చదవండి దయచేసి. రూతు ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించిన దంతయు చేశారు. దేవునికి ఒక్క నిమిషం
చూడండి, ఆరోదిగా దేవుని వాక్యం అంటుంది డిస్క్రియేషన్ అండ్ విస్డమ్ అంటే విచక్షణ మరియు జ్ఞానము. విచక్షణ మరియు జ్ఞానం కలిగిన ఆ యొక్క లక్షణాలు ఎవరిలో ఉన్నాయంటే లక్షణాలు 6వ లక్షణము విచక్షణ మరియు జ్ఞానము కలిగిన రూతులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం అంటా ఉంది, ఆ చదవమ్మ ఒకసారి ఏముంది 6వ వచనం, ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించిన దంతయు చేశాను. 7వ వచనం ఏముంది, బోయాజు మనస్సున సంతోషించినట్లు అన్నపానాలు పుచ్చుకొని లోపలికి పోయి అమ్మా ధాన్యపు కుప్ప యొద్ద పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొండెను. 8వ వచనం, మధ్యరాత్రి యందు అతడు ఉలికిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాలు యొద్ద పడుకొని ఉండెను. అతడు నీవు ఎవరివి అడగగా ఆమె నేను రూతు అనెను, నీ దాసురాలనెను, నీవు నాకు సమీప బంధుడు గనుక నీ దాసురాల మీద నీ కంగు కప్పు మనగా. దేవునికి స్తోత్రం కానీ గాక. ఇది కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమంటా ఉందంటే ఇది ఆరోదిగా తనలోని ఏం లక్షణం కనిపిస్తుందండి అమ్మా, విచక్షణ మరియు జ్ఞానం. చూడండి, అటు జ్ఞానముతో పని చేసేట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అత్తగారు చెప్పిన పని కూడా అంతా కూడా ఏం చేసిందండి, అది చేసినట్లుగాను తర్వాత బోయస్ దగ్గరికి వెళ్ళి ఏ జ్ఞానంతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని వాక్యం అంటుంది విచక్షణ మరియు జ్ఞానం కలిగే అవసరం అని చాలా ఉందండి. మన సంఘంలో అటువంటి జ్ఞానం లేని వారికి ఎంతో మంది ఉండొచ్చేమో. దేవుడితో అడగండి, ప్రభా ఇదిగో ఈ రూతు వల్ల నాకు అటువంటి జ్ఞానాన్ని, ఇదిగో రూతు లాంటి విచక్షణ మరియు జ్ఞానమునకు అనుగ్రహించి అంటే దేవుడు తప్పకుండా ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగి గాక. ఈరోజు జ్ఞానం ఉంటే మనలో జగడం రాదు. జ్ఞానం ఉంటే దేవునికి సన్నిధిలో ఉల్లాసంగా ఉంటాం. జ్ఞానం ఉంటే కనుక దేవుని సమాధానంగా ఉంటాం. కాబట్టి రోజు రూతు లాంటి ఆ విచక్షణ మరియు జ్ఞానము కలిగిన ఆ యొక్క పాత్ర లక్షణం అడిగినట్లయితే దేవుడు తప్పకుండా నీకు నాకు ఇక సమయం ముందైనా ఎవడకు అయినా సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కానీ గాక. దేవుని వాక్యం అంటే ఉంది కదా, ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించిన దంతయు ఏం చేసినట చేశారు. దేవునికి స్తోత్రం కానీ గాక. అంటే ఇక్కడ దేవుని సన్నిధిలో చేసిన మాట మనం చూసినట్లయితే అక్కడ విచక్షణ మరియు జ్ఞానం కలిగిన కుమార్తెగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి జీవితం నీవు నేను కూడా కలిగిన వారే ఉండాలని దేవుడు ఆశపడతా. ప్రేమైన దేవుని సంఘంగా ఈరోజు నీలో అటువంటి జీవితం కలిగి ఉన్నావా? అటువంటి క్వాలిటీస్ మనలో ఉన్నాయా లేదా ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. ఒకవేళ నేను ప్రభా ఈ యొక్క సమయంలోనైనా అటువంటి రూతు లాంటి జీవితం మాకు కావాలి అంటే కనుక తప్పకుండా తండ్రి మనకిస్తాడు. దేవునికి స్తోత్రం కానీ గాక. రూతుకి అర్థము ఏమనగా దయగల జీవితం మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క జాలిగల జీవితం మనం చూస్తాం. అనేకమైన మనం అర్థాలు మనం చూస్తూ ఉన్నాం. అటువంటి జీవితం నీవు కూడా కలిగిన వారు. ఓర్ప అయితే పోయింది కానీ రూత్ అయితే ప్రభు యందు విశ్వాసం కలిగి ఆ యొక్క నయముని ఆనుకొని తన దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని ఏ విధంగా అయితే ఉందో అటువంటి కసి, అటువంటి కృషి, అటువంటి శ్రద్ధ కలిగిన జీవితం నీవు కూడా కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం సమయంలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఏదైతే వాక్యాన్ని నీకు తెలియపరిచాడు, దేవుడు ఏ వాక్యాన్ని అయితే నీకు బోధించాడు, దేవుడు ఏ వాక్యాన్ని అయితే నీతో నాతో మాట్లాడి ఉన్నాడు ప్రభా, ఈరోజు అటువంటి ఆలోచన మాకు దయచే, అటువంటి జ్ఞానాన్ని మాకు దయచే. అయ్యా రూతు వలె మా బ్రతుకులు మార్చని ప్రభువులు ప్రార్థన చేద్దాం. రూతు వలె మా జీవితాన్ని మార్చు, అటువంటి జ్ఞానాన్ని మాకు దయచే అంటే దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడండి. అడుగుదాం. ఈరోజు ఒక్కసారి కళ్ళు మూసుకుందామమ్మా. ఈరోజు వాక్యాన్ని విన్నావా? ఈరోజు వాక్యం అర్థమైందా? ప్రభా నా బ్రతుకును మార్చునైనా, యేసయ్య నా జీవితాన్ని మార్చు తండ్రి. ఇదిగో అటువంటి ఆలోచన, అటువంటి జ్ఞానం నాకు దయచే.